మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, నీకేమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడుగగా, నేను ఆకాశమందుల దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని. ఈ చదివినటువంటి ఈ 3 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనిస్తాం. పలు సందర్భాలలో ఈ గ్రంథాన్ని మనం చదివినప్పటికీ, నెహెమ్యాను గురించి మనం వినినప్పటికీ, నెహెమ్యాలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రథమమైనటువంటి ఒక మంచి గుణమును మనం ధ్యానించినట్లయితే ఈ వచనంలో మనం చూస్తాం, రాజు నెహెమ్యాని అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, ఎందుకు నువ్వు దుఃఖంగా ఉన్నావు? నీకు మనో దుఃఖము కలిగి ఉన్నదని నాకు అర్థమవుతుంది. నీ సమస్య ఏమిటి? నీకేదైనా కావాలా అని అడిగితే నెహెమ్యా వెంటనే తన మనవిని, తాను కోరుకుంటున్న వాటిని రాజుకు తెలియచెప్పాల. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. మొట్టమొదట ముందుగా తాను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి మొదటిగా తన యొక్క మనవిని ప్రభువుకు తెలియచేశాడు. తన యొక్క అక్కరను ప్రభువుకు విన్నవించుకున్నాడు. తన యొక్క స్థితిని ప్రభువుకు తెలియచేశాడు. ఆ తరువాత నెహెమ్యా రాజుతో అర్థహశస్తాతో తన మనవిని తెలియచేశాడు. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ పాఠ్యము ద్వారా మనం గుర్తించవలసినటువంటి ఆత్మీయ మెలకువ ఏదనగా, మనము చేసేటువంటి ప్రతి పనిలో మన సొంత జ్ఞానముతో, మనకు నచ్చిన వారితో, మనకు తోచిన వారితో, మనకు ఆలోచనకు వచ్చినట్లుగా మనం ముందడుగు వేయక, ప్రతిదీ మనకు తెలుసు అన్నట్లుగా అనాలోచనతోనూ అపవాది ఆలోచనలతోనూ ముందడుగు వేయక, మొట్టమొదటిగా ముందుగా మనము ప్రార్థన ప్రభువుకు చేయవలసిన వారమై ఉన్నాము. ఆకాశమందలి దేవునికి ఆ విన్నపమును విన్నవించుకోవలసిన వారమై ఉన్నాము. అటుపిమ్మట మనము ఏదైతే చేయదలుచుకుని ఉన్నామో, ఎక్కడికైతే వెళ్ళదలుచుకుని ఉన్నామో, ఎవరినైతే అడగదలిచి ఉన్నామో, అప్పుడు ఆ విన్నపమును తెలియజేయాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి మెలకువ. ఇలా దేవునికి ప్రార్థన చేసి తన మనవిని రాజుకు తెలియచేయడం చేత ఏం జరిగింది? ప్రథమ స్థానాన్ని ప్రభువుకు ఇచ్చుట చేత తన ప్రార్థనకు ప్రతిఫలం ఏ విధంగా కలిగింది, ఎలా వచ్చింది అని చూసినట్లయితే ఆ తరువాత వచనాల్లో 6వ వచనం. అందుకు రాజు, రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఎంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. తన యొక్క మనవిని మొదటిగా ప్రభువుకు తెలియచేయడం చేత ఈ భౌతికంగా భూలోకంలో ఉన్న అధికారులకు దేవుడు దయ పుట్టించి ఆ పని జరిగించుటకు వారి మనస్సును ప్రేరేపిస్తాడు. వారి యొక్క ఆలోచనలను దైవచిత్తానుసారంగా మార్చివేస్తాడు. తన జనుల కొరకు రాజులను సైతం ఆయన త్రిప్పివేస్తాడు. ఇక్కడ జరిగినది అదే. నెహెమ్యా యొక్క విన్నపాన్ని ఎప్పుడైతే విన్నవించుకున్నాడో, ఇంతకాలం పడుతుంది అని నెహెమ్యా తెలియజేసిన వెంటనే రాజు అతని మనవి అంగీకరించి, నీవు సెలవు తీసుకొని ఏదైతే చేయదలుచుకొని ఉన్నావో ఆ పనిని ముగించు ముందు, ఆ తర్వాత నీ ఉద్యోగంలోకి తిరిగి చేరు అని తన మనవిని అంగీకరించి అతన్ని పంపించడానికి ఇష్టడుగా ఉన్నాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మన ప్రతి ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ప్రతి చోట ప్రతి వాని ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. వ్యతిరేకతలు ఉన్నప్పటికీ, ప్రతికూలంగా పరిస్థితులు ఉన్నప్పటికీ మన పక్షమున ఆయన నిలిచి ఉండి ప్రగతి పదములో మనల్ని నడిపిస్తాడు. ప్రభు చిత్తము చేయడానికి మనం నడుచున్నట్లుగా మార్గాలను సరళం చేస్తాడు. మరియు ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిస్తాం. నెహెమ్యా ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి ముందుగా ప్రభువును వేడుకొని ఆ తర్వాత రాజును కోరుకునేటప్పుడు రాజు తనకు సెలవును అనుమతి ఇచ్చాడు. మరియు అంతమటుకే కాదు కానీ నెహెమ్యాకి ఏదైతే ఇంకా అక్కరగా ఉన్నదో ఆ అక్కరలను కూడా తీర్చినట్లుగా, ఆ అవసరతలను కూడా తీర్చినట్లుగా అతడు కోరుకున్న మిగిలిన కోరికలను కూడా రాజు తీర్చాడు. ఇంతకీ నెహెమ్యా ఇంకేం కోరుకున్నాడు అని చూసినట్లయితే 7వ వచనం. ఇదియుగాక రాజుతో నేను ఇట్లంటిని,
రాజునకు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబో ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఈడని అడిగి తిని, అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. ఇక్కడ నెహెమ్యా ఇంకొక కోరికను కూడా కోరుతున్నాడు. నన్ను వెళ్ళమని నాకు అనుమతించారు, చాలా సంతోషం రాజా, కానీ నేను వెళ్ళడానికి కావాల్సినటువంటి పరిస్థితులను నాకు అనుగ్రహించండి, నాకు సమకూర్చండి. నేను ఏ ఊరు వెళ్తున్నానో అక్కడికి వెళ్ళడానికి అనుమతి, ఆ ప్రాంతంలో నేను ఉండేటువంటి స్థలానికి అనుమతి, అక్కడ నేను ఉండడానికి కావాల్సినటువంటి ఈవులు ఇవన్నీ మీ అడవిలో నుంచి, మీ సాంపాద్యంలో నుండి, మీ ధనాగారంలో నుండి నాకు ఇవ్వగలుగుతారా అని కోరుకున్నప్పుడు రాజు నెహెమ్యా కోరిన ప్రతి కోరికను నెరవేర్చాడు. ఎందుకంటే దేవుని కరుణాహస్తం, దేవుని కృప నెహెమ్యాకు తోడుగా ఉన్న చేత నెహెమ్యా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ప్రార్థనాపూర్వకముగా ముందడుగు వేయట చేత అర్థహశస్తాకి దేవుడు మనసును పుట్టించాడు. తన పట్టణము కాల్చబడింది శత్రువుల యొక్క ఉగ్రత చేత, తన పితరుల యొక్క సమాధులు పాడైపోయాయి, ప్రాకారపు గుమ్మములు కూల్చబడ్డాయి అని నెహెమ్యా ఎంతో భారముతో బాధ్యతతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నెహెమ్యా కొరకు దేవుడు తన మార్గాన్ని సరళం చేశాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని చిత్తము చేయడానికి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు మన ప్రతి అడుగును ఆయన స్థిరపరుస్తాడు, మన ప్రతి కోరికను ఆయన నెరవేరుస్తాడు, మన ప్రతి ఆలోచనకు ఆయన అండగా నిలుస్తాడు, మన ప్రతి విషయంలో ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు, కావలసిన ఈవులను సమకూరుస్తాడు. నెహెమ్యా జీవితంలో పూర్తిగా జరిగినది ఇదే. కేవలం అనుమతి మాత్రం, సెలవు దినములు మాత్రం కాదు కానీ ఆ ప్రయాణానికి కావలసిన వాటిని, ఆ ప్రయాణం ముగించి తాను వెళ్ళవలసినటువంటి ప్రాంతంలో కావలసిన వాటిని కోరుకునేటప్పుడు వాటిని కూడా రాజు నెహెమ్యాకు అనుగ్రహించాడు. మనము సైతం మన ప్రార్థనలో మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే, మన ప్రతి పనిలో ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే, దేవుని యొక్క అభిషక్తులు సత్య సేవకునితో ప్రార్థన చేయించుకొని ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగినట్లయితే ప్రతి కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు. ఎందుకంటే తన సేవకులను తన పని కొరకు ఆయన నియమించుకుని ఉండగా తన అభిషక్తుల చేత, ఆత్మీయ మాటల చేత తన జనులను బలపరుస్తూ వారి ఆలోచనలను స్థిరపరచినట్లుగా ప్రభు తన సత్య సేవకులను నిలబెట్టుకుని ఉన్నాడు. మనం ఆయనకు ప్రార్థించుట మరియు తన యొక్క అభిషక్తుల చేత, సత్య సేవకుల చేత ప్రార్థన చేయించుకొని ఆ దిశగా మనం ఆత్మీయంగా ఆత్మ సంబంధమైనటువంటి త్రోవలో ముందుకు సాగినట్లయితే మన కార్యం సఫలము చేయబడుతుంది. మరియు ఇంకా ఏమైనా అక్కరలు, అవసరతలు ఉన్నప్పటికీ వాటిని కూడా ప్రభు తీరుస్తాడు, మార్గాలను సరళం చేస్తాడు. కనుక అట్టి విధంగా మనం ముందుగా ప్రార్థనలో ముందుకు సాగుతూ సేవకులతో సహవాసం కలిగి దేవుని చిత్తము చేసేటువంటి విధంగా ఆలోచన కలిగి ముందుకు సాగినట్లయితే మనము కోరుకున్న వాటిని మాత్రమే కాదు కానీ మనకు ఇంకా ఏమైతే అవసరంగా ఉన్నావో వాటన్నిటిని కూడా ప్రభు తీర్చుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడుగా నేడు ప్రత్యక్షమై ఉండగా ఆ దిశగా మనం ఆత్మీయతలో ముందుకు సాగిపోదాం. దేవుని కరుణాహస్తమును తోడుగా కోరుకుందాం, ఆయన ఆలోచనతో ముందుకు సాగిపోదాం. ఈ నా దేవుని మాటల ప్రతి వాని హృదయం నిరకటి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నెహెమ్యా యొక్క జీవితంలో జరిగినటువంటి మంచి గుణగణాలను గురించి ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. నెహెమ్యా వలె ముందుగా నీకు ప్రార్థించుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకను ప్రతి మనవిని నీవు తీర్చి ఇంకా అక్కరగా ఉన్న వాటన్నిటిని మీరు అనుగ్రహించి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించమని, ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చమని నీకే మహిమ ఘనత ప్రభావంలో అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.